వెల్కమ్ టు ఫోకస్ టీవీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంతో రైతులకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. సోమవారం పెద్దవంగర మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతులకు భూభారతి చట్టం అవగాహన సదస్సులో భూభారతి నూతన చట్టంలోని అంశాలు చదివి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంపై అందులో పొందుపరిచిన అంశాల గురించి కలెక్టర్ రైతులకు అవగాహన కల్పించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ROR చట్టాన్ని తెచ్చిందని వివరించారు. భూమి హక్కుల భద్రత, భూ సమస్యల సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం చారిత్రక మార్పు దిశగా ఈ నూతన ROR చట్టం ఉపకరిస్తుందని, రైతుల భూములకు భరోసా కల్పిస్తుందని సూచించారు. కొన్ని సంవత్సరాల్లో ఆఫీసర్ లేకపోవడం వల్ల, మన రికార్డ్స్ అప్డేట్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది ఫేస్ చేస్తారు. దీంతో పాటు ఇప్పుడు ఏదైతే ఆర్డీఓ, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ లెవెల్లో పవర్స్ ఇవ్వడం జరిగింది, ఆ పవర్స్ ఆఫీస్ సంబంధిత అధికారులు ఎట్లా ఉపయోగించాలి, ఎట్లా వాళ్ళు తీర్పు ఇవ్వాలి అని కూడా చట్టంలోనే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఉన్న చట్టంలో ఇంకొక విషయం ఏంటంటే, ఏది ఏమైనా డిసిజన్ లేదా తీర్పు ఇవ్వకే ఉన్నారు వాళ్ళకి ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ అంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీ ఉన్నారో వాళ్ళకి ఐడియా వస్తుంది, ఇట్లా ఈ విషయం మీద ఇప్పుడు తహసీల్దార్ కోర్టులో లేదా ఆర్డీఓ గారి కోర్టులో ఒక కేసు నడుస్తుంది అని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ వివరాలు చెప్పే అవకాశం ఉంది. దీనివల్ల ఈ ప్రస్తుతం ఉన్న సిస్టమ్ చాలా వరకు పారదర్శకంగా 100% ట్రాన్స్పరెన్సీ మనకు డైరెక్షన్స్ చట్టంలోనే పెట్టడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు ఈ అపీల్ ఏదైతే ఉంది, అంతకుముందు ఏదైనా తప్పులు మన సిస్టంలో ఉంటే పేరు దానికి మార్చాలంటే ఆ వృత్తి ఒప్పుకోవాలి లేదా సివిల్ కోర్టుకి వెళ్ళాలి. ఇప్పుడు ఏమైనా ఈ ఆఫీసర్స్, తహసీల్దార్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వాళ్ళ లెవెల్స్ వాళ్ళు ఏదైనా డిసిజన్ ఇచ్చారంటే మీకు అభ్యంతరాలు ఉన్నా మీరు పై అధికారికి ఒక సమయసీమలోపు మీరు అపీల్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల కూడా మనకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో మన సిస్టంలోనే, మీకు దగ్గర ఉన్న సిస్టంలోనే పరిష్కారం చేసే అవకాశం ఉంది. మీరు టైమింగ్ మేనర్లో అపీల్ చేయాలి. దాంతో పాటు ఆ సంబంధిత అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక సమయసీమ లోపే వాళ్ళు తీర్పు ఇవ్వాలి. దీనివల్ల కూడా ఏదైతే మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా ఒక సమయసీమ లోపే దానికి పరిష్కారం చేసే అవకాశం కూడా మనకు చట్టంలో చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళి విచారణ చేసే పవర్స్ కూడా కొత్త చట్టంలో ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఆఫీసర్స్ ఫీల్డ్కి వచ్చి మౌకా మీద ఏముంది చుట్టపక్కనే వాళ్ళు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి ఒక రెవెన్యూ ఇష్యూకి పరిష్కారం చేసే విధంగా వాళ్ళు వర్క్ చేయాలి. దీనివల్ల చాలా, ఎందుకంటే ఫీల్డ్ చూడకుండా రెవెన్యూ ఇష్యూ మీద ఎవరైనా డిసిజన్ ఇచ్చినా దానికి కరెక్ట్ ఉండే అవకాశం చాలా తక్కువ. ఇప్పుడు చట్టంలోనే మనకు విచారించే పవర్స్ అధికారులకు ఇవ్వడం వల్ల చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్కి శాశ్వతంగా పరిష్కారం చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న చట్టం కావచ్చు, దాని తర్వాత వచ్చిన రూల్స్ కావచ్చు, దీంట్లో అన్ని ప్రాబ్లమ్స్కి ప్రభుత్వం గ్రహించి ప్రతి ప్రాబ్లంకి ఒక పరిష్కారం కోసం దాంట్లో మార్గాలు పెట్టడం జరిగింది. అందుకే జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ రెవెన్యూ సర్వీస్ ఏదైతే మనం పెట్టామో వాటికి ఉద్దేశం ఏంటంటే, మీరు కూడా ఈ చట్టంలో ఉన్న అవకాశాలని గ్రహించి ఎట్లా మనం దీనికి ఉపయోగించి మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది. ఏసీ గారు కూడా ఇంతకుముందు చెప్పారు. దీని తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి లేదా ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన ఇప్పుడు చట్టంలో ఏదైతే కొత్తగా ఫార్మాట్ ఇచ్చారో ఆ ఫార్మాట్లోనే మీ గ్రీవెన్స్, మీ ప్రాబ్లమ్స్ని సేకరించి క్షేత్రస్థాయిలో మీరున్నటువంటి క్షేత్రస్థాయిలో లేదా సంబంధిత అధికారుల దగ్గర దానికి పరిష్కారం చేసి ఇప్పుడు కార్యక్రమం కూడా త్వరలో ప్రభుత్వ ఆదేశాల మీద స్టార్ట్ కాబోతుంది. ఇంకొక మాట, ఈ ఆర్డీఓ గారు వాళ్ళు చెప్పేటప్పుడు చెప్పారు, ఈ కొత్త చట్టంలో మనకు పేదవాళ్ళ కోసం ఉచిత న్యాయ సహాయ వ్యవస్థ కూడా చట్టంలో